తెలంగాణలో కేబినెట్ విస్తరణ వేళ పలువురు మంత్రులు పోర్ట్ఫోలియో అంశం తెరపైకి వస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం కీలక మంత్రుల దగ్గర వివిధ శాఖలు ఉండటంతో వారిని మార్పు చేసి ఇతర మంత్రులకు బదిలీ చేస్తారనే చర్చ జరుగుతుంది. ఇందులో డిప్యూటీ సీఎం దగ్గర ఉన్న ఆర్థిక శాఖను మంత్రి శ్రీధర్ బాబుకు కేటాయిస్తారని, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్న ఇరిగేషన్ శాఖను కూడా శ్రీధర్ బాబుకు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇక శ్రీధర్ బాబు వద్ద ఉన్న పరిశ్రమల శాఖను కూడా మారుస్తారనే చర్చ జరుగుతుంది. పొంగులేటి దగ్గర రెవెన్యూ శాఖ ఉండగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ శాఖను అప్పగించాలనే టాక్ వినిపిస్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖతో పాటు ఎస్సీ కులాల అభివృద్ధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను ఉన్నాయి. వీటిని కూడా కేబినెట్ విస్తరణలో వచ్చే కొత్త మంత్రులకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, మంత్రి పొంగులేటి దగ్గర ఉన్న రెవెన్యూ శాఖ ఉత్తమ్ కుమార్ కు కేటాయిస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే పొంగులేటికి వేరే ఏ శాఖను కేటాయించనున్నారు? ప్రస్తుతం ఆయన దగ్గర ఉన్న సమాచార శాఖను కూడా మారుస్తారా? దీనిపై ఎలాంటి చర్చ జరుగుతుంది? ఇక మీనాక్షి, మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ పైన చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణతో పాటు పోర్టుపోలియోలను కూడా మార్చాలన్నటువంటి ప్రధాన చర్చ నడుస్తుంది. మనం చూస్తున్నాం ఇప్పటికైతే ఏదైతే 6 మంత్రి పదవులకు సంబంధించి కొత్తగా అవకాశం ఉంటుంది, ఇందులో 4కి అవకాశం ఉంటుందనే ప్రధాన చర్చ నడుస్తుంది. అయితే ప్రధానంగా పోర్టుపోలియోలకు సంబంధించి చూసినట్లయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఇరిగేషన్ శాఖను శ్రీధర్ బాబుకి ఇస్తారో, అలాగే శ్రీధర్ బాబు దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి శాఖను కూడా మారుస్తారు. అలాగే శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా మనకు స్పష్టమైనటువంటి సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో పొంగులేటి దగ్గర ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మార్పు కూడా మారుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందన్నటువంటి సమాచారం అయితే అవుతుంది. మనం చూస్తున్నాం సీఎం దగ్గరనే ఒకవైపు హోంమంత్రి ఉంది, విద్యాశాఖ ఉంది, ఎస్సీ కులాలకు సంబంధించిన శాఖలు ఉన్నాయి. సో మొత్తంగా చూసినట్లయితే మంత్రివర్గ విస్తరణలో 4కి అవకాశం వస్తే 4కి శాఖల కేటాయింపులతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల్లో ప్రధానంగా డిప్యూటీ సీఎం దగ్గర ఉన్నటువంటి మంత్రి కావచ్చు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి, ఈ నలుగురు దగ్గర ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రులకు సంబంధించిన పోర్టుపోలియోని సంబంధించి ఇతరులకు కేటాయించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కీలకమైనటువంటి రెవెన్యూ శాఖ మార్పు కూడా ఉంటుంది, అది ఉత్తమ్ కుమార్ రెడ్డికి వస్తుంది. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఆల్రెడీ సివిల్ సప్లై, ఇరిగేషన్ శాఖ ఉన్నాయి. సో వాటిలో కూడా మార్పు ఉంటుంది. శ్రీధర్ బాబు దగ్గర ఐటీ, ఇండస్ట్రీస్, శాసనసభ వ్యవహార శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఈ మార్పులు కూడా ఉంటాయన్నటువంటి అంచనా కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా మంత్రివర్గ విస్తరణతో పాటు పోర్టుపోలియోల మార్పు కూడా ఖచ్చితంగా ఉంటుందన్న ఒక సమాచారం అయితే సచివాలయ వర్గాల నుంచి మనకు కనిపిస్తుంది. మీనాక్షి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న హోంశాఖ ఎవరికి కేటాయించే అవకాశాలున్నాయి? రాజగోపాల్ రెడ్డి పదే హోంశాఖ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికైతే 6కి మంత్రివర్గానికి సంబంధించిన అవకాశం ఉంది. ఇందులో 4కి మాత్రమే అవకాశం ఉండవచ్చని ఒక అంచనా కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా నల్గొండ నుంచి మునుగోడు ఎమ్మెల్యే ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే వివేక్, నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి మహబూబ్నగర్ నుంచి ఉన్నారు. మహబూబ్నగర్ నుంచి వాకిటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి ఇద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డి కోటాలో వారిద్దరు కూడా మంత్రి పదవులు వస్తాయి. సుదర్శన్ రెడ్డికి హోంమంత్రి వచ్చే అవకాశం ఉందని ఒక స్పష్టమైనటువంటి సమాచారం అందుతుంది. అలాగే వివేక్తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏఐసీసీ అయితే వారు ఇద్దరు కూడా పార్టీలో జాయిన్ అయినప్పుడు బీజేపీ నుంచి జాయిన్ అయినటువంటి క్రమంలోనే వారికి స్పష్టంగా మంత్రి పదవులు ఇస్తానటువంటి హామీతోటి వారిద్దరికి కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర మనం చూస్తున్నాం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, అలాగే ఆయన దగ్గరే ఉంది ఎస్సీ కులాల అభివృద్ధి కావచ్చు, అలాగే హోంమంత్రి, విద్యాశాఖ. ఆయన స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, విద్యాశాఖకు సంబంధించి ఖచ్చితంగా నా దగ్గరే ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ప్రక్షాళనంతా కూడా తానే చేస్తానని చెప్పి సీఎం ప్రకటించారు. సో విద్యాశాఖకు సంబంధించి సీఎం దగ్గరే ఉంటుంది. మిగతా మైనింగ్ కావచ్చు, అలాగే హోంమంత్రి కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఎస్సీ కులాలకు సంబంధించి ఈ శాఖలు మాత్రమే కొత్తగా వచ్చేటువంటి మంత్రివర్గ విస్తరణ ఉంటే కనుక ఖచ్చితంగా వారికి అవకాశం ఉంటుంది. వారితో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల్లో కూడా పోర్టుపోలియోకి సంబంధించి ఖచ్చితంగా మార్పులు ఖచ్చితంగా ఉంటాయనే ఒక అంచనా మాత్రం మనకు కనిపిస్తుంది. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ.